హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకతీయుల కాలం నాటి అతి ప్రాచీన దేవాలయం గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ఆలయ చరిత్ర స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని పూర్వం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయం పూర్తిగా బండరాళ్లతో కోటను తలపించేలా పకడ్బందీగా ఈ ఆలయ నిర్మాణం చేశారు. అందువలన దీనిని గుడికోట అని పిలుస్తారు. కాకతీయుల రాజుల శిల్పకళా వైభవానికి, ఆనాటి రాతి కట్టడాల పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక సజీవ సాక్ష్యం. కాలక్రమేణా మరుగున పడుతున్న ఇంత చరిత్ర ఉన్న ఈ ఆలయం ఈనాటికి అరుదైన శిల్పకళా సంపదతో ఇప్పటికీ పర్యాటకులకు, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయంలో మధ్య గర్భగుడిలో ఆ పరమశివుడు పంచముఖ లింగేశ్వర స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. కుడివైపు గర్భగుడిలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మనకు దర్శనమిస్తాడు. ఎడమవైపు గర్భగుడిలో శ్రీ చిన్న కేశవనాథ స్వామి శ్రీ మహావిష్ణువు రూపంలో దర్శనమిస్తాడు. మన భారతదేశంలో వారణాసి తర్వాత 5 ముఖాలు కలిగిన శివలింగం ఇక్కడ ఉండటం ఈ ఆలయం యొక్క విశేషం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం 5 ముఖాలు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన రూపాలను సూచిస్తాయి. శివ, వైష్ణవ, సూర్య దేవుళ్ళు సాంప్రదాయ కలయికకు గుర్తుగా ఉన్న ఈ ఆలయాన్ని త్రికుటాలయం అంటారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయంలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రి భక్తులు జాగరణం చేసి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తీక మాసంలో ఈ ఆలయం మొత్తం శివనామస్మరణతో మారుమోగుతుంది. ఇక్కడ ప్రతి సోమవారం స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో సూర్యనారాయణ స్వామి గర్భగుడిలో ఉండటం వలన రథసప్తమి రోజున ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయి. ఈ ఆలయంలో గర్భగుడిలో శ్రీ చిన్నకేశవనాథ స్వామి మహావిష్ణువు రూపంలో కొలువై ఉండటం వలన వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయం గ్రామం, మండలం రాయికల్, జిల్లా జగిత్యాల, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ చూడండి. ఇదంతా మనకు పక్క నుండి గుడి పక్క భాగం. ఆర్కిటెక్చరు చాలా మంచిగా ఉన్నది. ఈ ఆలయ నిర్మాణం ఈ ఆలయంలో ఉండే విగ్రహాలు రాతితోటి ఉన్నాయి. ఇక్కడ అంతా రాతి కట్టడం చాలా అద్భుతంగా ఉన్నది ఈ ఆర్కిటెక్చర్. సైడ్ భాగం ఇది. సైడ్ భాగము ఇదంతా కిందికి వెళ్ళి
చూడండి ఎంత బండరాయి డిజైన్ చూడండి, డిజైన్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది ఈ దేవాలయం గుడి గోపురం మనకు ఇక్కడ అద్భుతంగా ఉన్నది. గుడి గోపురం ఎట్లా ఏ విధంగా అంటే ఒక టెంపుల్ నాకు గుర్తుకొస్తుంది. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్. నాకు పూరి జగన్నాథ్ టెంపుల్ ఏ విధంగా ఉన్నదో ఈ గుడి కూడా పై గోపురం అలాగే ఉన్నది. అదే గుర్తుకొస్తుంది నాకు ఈ ఈ గుడిని చూస్తే. వీళ్ళు ఇక్కడ శనిదేవులను కూడా ఇక్కడ నిర్మాణం చేసినారు. ఇక్కడ ఒకటి శనిదేవులకు ఒకటి నిర్మాణం చేసారు. ఇక్కడ షెడ్డు లెక్క. ఇవన్నీ మనకు గుడి ఆవరణలా. ఇదంతా ముందు భాగం, ముందు ఈ సైడు భాగం చెట్లు ఇట్లా గార్డెన్ టైపు చాలా అద్భుతంగా చేసి. అప్పటి విగ్రహాలు అన్నీ కొన్ని శిథిలావస్థకు చేరుకుంటా పక్కపన్న పెట్టిరు విగ్రహాలు. చూడండి, ఇది గుడి సైడుకు ఒక విగ్రహం ఉన్నది, దేవతామూర్తి విగ్రహం. చూడండి, రాతి కట్టడం అద్భుతం అండి. ఇంత బండతోటే గుడి నిర్మాణం. ప్రతి ఒక్క నిర్మాణం గుడి బండతోటే చేసినారు. ఇక్కడ కొన్ని విగ్రహాలు మనకు సైడ్కు పెట్టినారు, పక్కకు పెట్టినారు విగ్రహాలు. మనకు వీడియోలో కనిపిస్తాయి. పై గోపురం అండి, పై గోపురం. నా విగ్రహాల దగ్గరికి నేను పోతున్నాను ఇప్పుడు. చూడండి, కొన్ని విగ్రహాలు ఈ సైడ్కు పెట్టేసిరు. ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయినాయి. శివలింగం, ఇంకా కొన్ని దేవతామూర్తులు ఉన్నాయి. విగ్రహాలు ఎక్కువనే ఉన్నాయి. ఒక 7-8 విగ్రహాలు ఉన్నాయి. శివలింగం అన్నీ పక్కకు పెట్టారు. ఇవన్నీ పురాతన విగ్రహాలే. మనకు గుడి ముందు భాగాన, ఇది గుడి ముందు భాగం. మనం గర్భగుడిలోకి వెళ్ళే మార్గం. లోపలికి గర్భగుడిలోకి వెళుతున్నాము. చూడండి, రాతి స్తంభాలు. మనకు గర్భగుడిలో నుంచి వెళ్ళి ముంగటికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎదురుగా కనిపించేదే శ్రీ మహావిష్ణువు. ఆ గర్భగుడిలో ఉన్నది శ్రీ మహావిష్ణువు. మనం ఇప్పుడు ఎడమ సైడు, ఇది పైన అంత ఆర్కిటెక్చర్ చూడండి, రాతి కట్టడం ఆర్కిటెక్చర్ డిజైన్ చూడండి ఎలా చేసినారు అప్పుడు ఆ కాలం నాడు. ఆర్కిటెక్చర్ చూడు, అద్భుతంగా ఉన్నదండి ఆర్కిటెక్చర్. కొంచెం ముందుకు పోతే ఒక చిన్న ఇక్కడ వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. లోపల వినాయకుడు దర్శనమిస్తాడు. రాతి కట్టడం
గుడి నిర్మాణం మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకు రాతి కట్టడాలే కనిపిస్తాయి. నిర్మాణం మొత్తం ఆర్కిటెక్చర్ అంతా అద్భుతంగా చేశారు. నందీశ్వరుడు మనకు గర్భగుడిలో ఉన్న పంచముఖ లింగం మనకు కనిపించేది చూడండి. ఆ పరమశివుడు లింగమై ఇక్కడ కొలువై ఉన్నాడు. 5 ముఖాలు ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచి వెళ్ళి 3 ముఖాలు కనిపిస్తున్నాయి. ఇటు మనకి ఇటు సైడ్ 2 ముఖాలు, మధ్యలో ఒకటి, అటు సైడ్ 2 ఉంటాయి. మొత్తం 5 చూడండి. వీడియోలో కూడా నేను చూపిస్తాను. ఈ గర్భగుడి పైన ఇదంతా ఆర్కిటెక్చర్ పై భాగం. చూడండి శివలింగం, ఒక శివలింగం దర్శనం ఇస్తుంది. పంచముఖ శివలింగం 5 ముఖాలు కలిగి ఉన్నది ఈ శివలింగం. ఇక్కడ ఆ బ్యాక్ సైడ్లో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఏర్పాటు చేసినారు. ఇది గుడి గర్భగుడి లోపట పరమశివుడు కొలువై ఉన్న గర్భగుడిలో ఇదంతా. మనం ఇటు పరమశివునికి మళ్ళా ఆపోజిట్లా సూర్యభగవానుడు ఉన్నాడు. చూడండి సూర్యభగవానుడు ఆ గుడిలో సూర్యభగవానుడు ఉన్నాడు. 3 గుళ్ళు ఉన్నాయి. ఒకటే గుళ్ళ 3 దేవతామూర్తులు ఉన్నారు. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అమ్మవారు ఉన్నారు. మనకు అమ్మవారు దర్శనం ఇస్తారు. వీళ్ళు ఇది ఏర్పాటు చేసినారు. తర్వాత ఈ చుట్టూ కంచె లెక్క వీళ్ళు మన టెంపుల్కు సహాయం చేసిన దాతల పేర్లు అక్కడ బోర్డు పైన ఇచ్చినారు. శ్రీ మహావిష్ణువు మనకు ఇక్కడ దర్శనమిస్తాడు ఈ గుడిలో. శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు గర్భగుడిలోకి వెళుతున్నాము. ఈ గుడి ఆర్కిటెక్చరు ఎంత అద్భుతంగా ఉన్నదంటే చూడండి. ఒక రాతిని ఇంత అద్భుతంగా చెక్కడం అంటే నిజంగా ఇదొక మహిమ. ఆ కాలంలో దేవుని మహిమతోటే ఇదంతా జరిగింది. చూడండి శ్రీ మహావిష్ణువు మనకు దర్శనమిస్తుండు స్వామివారు. స్వామివారు ఈ గర్భగుడిలో ఈ పైన కూడా గర్భగుడి పై భాగం ఆ చుట్టూ నిర్మాణం అద్భుతంగా ఉన్నది. ఈ గుడి నిర్మాణం
మనం ఇప్పుడు బయటకు వచ్చి ఇంకో దేవతామూర్తిని మనం దర్శించుకుంటున్నాం. సూర్య భగవానుడు మనకు దర్శనమిస్తున్నాడు. ఇది సూర్య భగవానుడు ఇక్కడ అవతరిస్తున్నాడు, దర్శనమిస్తాడు. ఇది సూర్య భగవానుని గర్భగుడి. చూడండి విగ్రహాలు. ఈ బండకి టోటల్ ఈ రాతి బండకే చూడు ఎలా చెక్కినారో విగ్రహాలు. అద్భుతం. ఇక్కడ ప్రతి ఒక్క ఈ కట్టడం అద్భుతం. ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా చేశారంటే చూడండి ఎట్లా విగ్రహాలు చెక్కిర్రు. చూడండి ఇక్కడ ఈ పిల్లర్స్ మీద చూడండి ఎలా చెక్కిర్రు పిల్లర్స్. ఇది టోటల్ మొత్తం బండనే, ఇదంతా బండనే. చూడండి విగ్రహాలు ఎలా చెక్కిర్రు దీనిపైన. ఇది ఒక పిల్లర్స్, ఇవన్నీ పిల్లర్స్ మీద అనేకమైన చిత్రాలు ఆ కాకతీయుల కాలం నాటి దేవతామూర్తులు, వాళ్ళకు సంబంధించిన మనకు ఇక్కడ టోటలు వాళ్ళ శిల్పకళ కనిపిస్తుంది ఆ రాతి ఈ స్తంభాల పైన. చూడండి మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం గుడి నుండి. మనకు ఈ గుడికి అపోజిట్లో వినాయకుడి గుడి కనిపిస్తుంది. అది వీళ్ళు నిర్మాణం చేసినారు తర్వాత. చూడండి అలా బోర్డు పైన మన గుడి పైభాగంలో బోర్డు నిర్మాణం చేసినారు. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో గుడి పైభాగం, అంత అద్భుతంగా ఉన్నది. ఇక్కడ మనకు గుడి ముందు భాగంలో కూడా 2 శాసనాలు ఉన్నాయి. ముందు భాగంలో ఆ శాసనాలు ఈ త్రవ్వకాలు జరిపినప్పుడు పురావత్తు శాఖలు త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ ఒక శాసనం అక్కడ బయటపడ్డది. ఆ శాసనం ఈ గుడి నిర్మాణం ఎవరు పరిపాలించినప్పుడు ఈ గుడి నిర్మాణం జరిగింది, దానికి ఎంత ల్యాండ్ ఎంత అన్నది దానిపైన ఉన్నది రాసి. ఆ కాకతీయుల కాలం నాడు పరిపాలించినప్పుడు ఇదేనండి ఆ శాసనం. ఇటొకటి అటొకటి ఉంటుంది. కాకతీయుల కాలం నాడు పరిపాలించిన రుద్ర ప్రతాపుడు ఒక రాజు. వాళ్ళ కాలం నాడు నిర్మాణం జరిగిందని ఈ శాసనాల పైన ఉన్నది. బయట మనకు ఎంట్రెన్స్నే మనకు 2 కనిపిస్తాయి. ఈ ముందు భాగం నందీశ్వరుడు. చూడండి ఆ పరమశివుంది ఇక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేసినారు తర్వాత. ఇది పిల్లర్స్. చూడండి అప్పటి పిల్లర్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇవన్నీ పరమశివుని ఇక్కడ ఏర్పాటు చేసినారు. పరమశివుని విగ్రహం బ్యాక్ సైడ్లో కొన్ని దేవతామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి. బయట శివలింగం ఏర్పాటు చేసారు ఇక్కడ. ఇట్లా చుట్టూ స్టీల్ తోటి కంచె లెక్క ఏర్పాటు చేసినారు. అప్పటి డ్యామేజ్ అయిన పిల్లర్స్ మనం ఇప్పుడు అలా ఈ సైడ్ నుంచి వెళ్ళి ముందుకు వెళ్తే బ్యాక్ సైడ్లో కొన్ని దేవతామూర్తుల విగ్రహాలను చిన్న గుళ్ళ లెక్క కట్టి ఇక్కడ ఏర్పాటు చేసినారు. చూడండి
ఇక్కడ ఈ దేవతామూర్తి పేరు అక్కడ రాసి ఉన్నది బ్యాక్ సైడ్లో, కానీ కనిపిస్తలేదు ఎక్కువ. ఇక్కడ ఒక అమ్మవారు. మనం ఇంకా కొంచెం ముందుకు పోతే, ముందుకు వెళ్దాడి ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేసినారు. ఇంకా కొంచెం ముందుకు పోతే లాస్ట్కి ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది అమ్మవారిది. అమ్మవారి విగ్రహం లక్ష్మీదేవి. ఈ అమ్మవారు లక్ష్మీదేవి. సైడ్కు ఇదంతా కనిపించేది మనకు పాత టెంపుల్. ఇదంతా బండతోటి ఉన్నది పాత టెంపుల్. ఇదంతా గుడి ముందు భాగం, ఆలయం ముందు భాగం. వినాయకుడి గుడి గజస్తంభం ముందున్నది. ఇది నిర్మాణం తర్వాత జరిగింది. తాళం వేసి ఉన్నది, లాక్ చేసి ఉన్నది ఈ ఆలయం. వినాయకుడు మనకు దర్శనమిస్తాడు గుడిలో. చూడండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి. ఇది వినాయకుడి టెంపుల్. ఇది మనకు ముందు భాగం మూషిక వాహనుడు కనిపిస్తాడు, ఎలుక. చూడండి, ఈ వినాయకుడి టెంపుల్లో ముందు భాగం నుంచి వెళ్ళి మనకు శివ టెంపుల్ కనిపిస్తుంది.